ఈ రోజు మన వీడియోలో శనగపిండి వాడకుండా చాలా గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. శనగపిండి బదులుగా పుట్నాల పప్పు యూజ్ చేసి ఇలా కారపూస చేసుకోండి. చాలా గుల్లగా క్రంచీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్లా తీసుకోండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. మేమైతే దీన్ని వేపుడు శనగపప్పు అంటాము. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు పలుకులు లేకుండా మెత్తటి పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని మిక్సీ పెట్టుకున్న పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. లాస్ట్లో ఏమైనా చిన్న చిన్న పలుకులు అటువంటి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి. ఒక కప్పు పుట్నాలకి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. 3 కప్పుల పొడి బియ్యపిండి తీసుకొని ఇలా జల్లుల్లో వేసుకొని జల్లించుకోవాలి. చివరిలో జల్లెల్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే తీసేసుకోండి. 1 టీ స్పూన్ పౌడర్ చేసుకున్న వాము వేసుకోండి. వాముని అలానే డైరెక్ట్గా వేసేస్తే జంతువుల గొట్టంలో చిన్న హోల్స్లో అడ్డుపడిపోయే ఛాన్స్ ఉంటుందండి. మొత్తం కారం వేసుకోకుండా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 3/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పొడి పిండిని కొంచెం నోట్లో వేసుకొని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి ఎంత సాల్ట్ పడుతుందో అనేది. పిండిని చల్లటి వాటర్తో కలపకుండా కొంచెం వాటర్ని వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి. కారపూస ఇంకా గుల్లగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. వేడి నీళ్ళు చేయికి తగలకుండా ఫస్ట్ ఏదైనా గరిటెతో కలుపుకోండి, లేదంటే వేడి నీళ్ళు వేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకొని తర్వాత కలుపుకోండి. చూసారు కదండి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కారపూసకి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోండి. ఇప్పుడు జంతికలు గొట్టానికి కొంచెం నూనె అప్లై చేసుకోండి. ఇప్పుడు జంతికల గొట్టంలో మనం ప్రిపేర్ చేసుకున్న డౌని కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం నింపుకోవాలి. ఇదే పిండితో జంతికల గొట్టంలో పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదండి, దాంతో మనం జంతికల్లా కూడా వేసుకోవచ్చు. పిండిని పై వరకు నింపేసుకొని జంతికల గొట్టాన్ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా జంతికల గొట్టాన్ని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా వేసుకోవాలి. కడాయిలో ఎంతవరకు పడితే అంతవరకునే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సరిగ్గా వేగదండి. ఇది ఒక పక్క ఫ్రై అయిపోయాక రెండో పక్కకి నెమ్మదిగా ఏదైనా స్పూన్ సహాయంతో టర్న్ చేసుకోండి. ఈజీగా ఫ్లిప్ అవుతుంది. కారపూస మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, అలాగే త్వరగా కూడా కలర్ మారిపోతుంది. అందుకనే జాగ్రత్తతో చూసుకుని తీసుకోవాలి. రెండు వైపులా ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. కడాయిలో ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతే కంపల్సరీ తీసేసుకోండి, లేకపోతే మాడిపోయి నెక్స్ట్ కారపూస వేస్తాం కదా వాటికి అంటుకుపోయి నల్ల నల్లగా కనిపిస్తాయి. మిగిలిన పిండితో ఇదే ప్రాసెస్లో కారపూస వేసేసుకోవాలి. ఇవి నూనెలు ఎక్కువ వేగినా కానీ వాటి కలర్ చేంజ్ అయిపోయి గుల్లతనం కూడా తగ్గిపోతాయి. సో జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. సో మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో బొడగలు తగ్గి ఇలా లైట్ కలర్ రాగానే తీసేసుకోండి. సో మనకి పుట్నాల పప్పుతో కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.